తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు ప్రజలలో మరి ఆ ప్రజలలో ఉండే అభిమానంతో తెలంగాణ తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం సాధించారు. అట్టి రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ పేదలు తర్వాత రైతులు వీళ్ళందరూ కలిసి ఏ స్థితిలో ఉన్నారో ఆయనకు అనుభవంలో రీత్యా ఉన్నది. వారు దాన్ని బట్టి ఇవాళ ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పెడితే అక్కడ కూర్చుండే అసెంబ్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఆయన పరిపాలనలో 10 సంవత్సరాలలో 4 సంవత్సరాల లోపట్టే చేస్తే ఆయన రికార్డ్ స్థాయిలో దాన్ని నిర్మాణం చేసిండ్రు. ఇవాళ లేనే లేదు అంటే ఈ ప్రాజెక్టు ఇక్కడ కూర్చున్నాం, మేము దీని మీద కూర్చున్నాం, ఇడికి వచ్చి మీరు వచ్చి దాన్ని నిరూపించుర్రి. ఇక సిబిఐలు అడ్డమైన కేసులు పెడుతుర్రు, పార్టీని ఎట్లా పోతుంది, కేసీఆర్ నే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. కాబట్టి వాళ్లకు తప్పకుండా తెలంగాణ ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజలు తప్పకుండా వారికి సరియైన విధంగా మరి ఈ ప్రజలందరూ కలిసి ఓట్ల ద్వారా వాళ్ళ ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇకనైనా కల్లిబొల్లి మాటలు మానండి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఇచ్చినవి ఎప్పుడో గాలికి ఎగిరిపోయినాయి, వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తే కనీసం మీ కార్యకర్తల కన్నా గౌరవం ఉంటుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.